సింగపూర్లో ఏం చేస్తే ఫైన్ ఎత్తారనే విషయాలు మనం తెలుసుకోకపోతే చాలా ఇబ్బందులు పడతాయి. ఈ ముచ్చట ఇప్పుడు ఎందుకు వచ్చిందంటే మొన్న న్యూస్లో ఏదో మార్చెట్టుకి వెళ్ళి కింద పండ్లు పడితే ఏరుకుంటే 3,50,000 ఫైన్ వేసిరట కదా అని చెప్పేసి న్యూస్ వచ్చింది అనమాట. సో ఏంటంటే కొద్దిగా పోయి లోపల చూస్తే ఏంటి అంటే అది న్యూస్ నిజమే, కాకపోతే ఏంటంటే ఇప్పుడు వచ్చింది కదా, ఇప్పుడు న్యూస్ వైరల్ అయింది. కాకపోతే ఏంటంటే అది 2019 ఎప్పుడు వచ్చిన విషయం అది. ఇక్కడ ఏం జరిగిందంటే మన సింగపూర్లో చెట్లు ఉన్నాయి కదా, మీద చెట్టు కనబడుతుంది కదా, ఆకులు కూడా తెంపద్దు. ఆకులు తెంపినా కానీ $2,000 ఫైన్ ఎత్తారు. ఈ ఆకులు తెంపి నీ కర్మగాలు ఎక్కడన్నా రికార్డ్ అయిందనుకో కెమెరాలను అక్కడిక్కడను, సో నెక్స్ట్ డే 2-3 రోజులకు నీ ఇంటికి ఒక కాగితం వచ్చేస్తుంది. ఆ కాగితం వల్ల నువ్వు అది తెంపిన ఫోటో ఉంటుంది, నెక్స్ట్ ఆ ఫైన్ ఎంతో ఏం కథ నువ్వు చేసిన ఘనకార్యం ఏందని చెప్పి వస్తుంది. అదే రకంగా పనులు కూడా ఇక్కడ పబ్లిక్ ఏరియాలో ఉన్న ప్రతి చెట్టు కూడా గవర్నమెంట్కి సొంతం అని చెప్పేసి మనం ఎక్కడ కూడా పండ్లు తెంపడానికి వీల్లేదు. తెంపుడు కాదు, కింద పడతాయి కదా బయట కర్మగారి, అవి పండు పడ్డానికి కింద పడతాయి కదా, సో కింద పడ్డ పండ్లను కూడా మనం తెంపడానికి వీల్లేదు. సో ఇది ఇప్పుడు కొత్తగా వచ్చిన యాక్ట్ కాదు, 2005లో వచ్చిందన్నమాట. ఇది పార్క్స్ అండ్ ట్రీస్ యాక్ట్ అని చెప్పేసి 2005లో ఇది ఆల్రెడీ అప్పటి నుంచి ఇంప్లిమెంట్ అయింది. ఇక్కడ మనం బయట మామూలుగా పబ్లిక్ రోడ్ల మీద ఉన్న చెట్ల అక్కడ ఏంటి పండ్లు రాలితే ఏరినామనుకోరి $5,000 ఫైన్ ఎత్తారు, అంటే 3,50,000. ఇంకా ఇంకో ఘోరమైన ముచ్చట ఏంటంటే మనం మామూలుగా రోడ్డు పూట బస్సులో పోగా అక్కడక్కడ మనకు నేచర్ రిజర్వ్ అని చెప్పి బోర్డు కనబడుతుంది. నెక్స్ట్ ఇంకోటి ఎన్పాక్స్ బోర్డు కనబడతాయి కదా. సో ఆ పార్కులలో ఒకవేళ మనం పండ్లు గిట్ట ఏరినామా తెంపినాం అనుకోరి $50,000 ఫైన్. అంటే మామూలుగా పెద్ద పెద్ద ఫారెస్ట్లకు ఉన్న ఇట్లా ఏంటంటే రాంబూతాన్ కానీ నెక్స్ట్ డూరియం కానీ ఉన్నట్టు ఉంటాయి అనమాట. సో ఇల్లీగల్గా పోయి తెంపుకొచ్చుకుంటారు, బట్ అది వెరీ ఇల్లీగల్. సో సింగపూర్లో దయచేసి మీరు తొవ్వంటి వంగ మనకి ఏంటంటే చిన్న చిన్న మొక్కలు కనబడితే మన చేతిలో కత్తెరలు ఉంటాయి కదా, తెంపుతాం అట్లా మనకు అలవాటు ఇంటికడైనా కానీ. ప్లేస్ బట్టి మన పద్ధతులు మార్చుకోవాలి. అది సామెత ఉంది కదా, వెన్ యూ ఆర్ ఇన్ ఏ రోమ్ షుడ్ బి రోమన్ అని, మస్ట్ బి రోమన్ షుడ్ బి రోమన్ అని ఉన్నాయి కదా. సో రోమ్లో ఉన్నప్పుడు నువ్వు రోమన్ లాగే ఉండాలన్నట్టు, నీకు ఉన్నప్పుడు ఈ చట్టాలకు ఖచ్చితంగా నువ్వు అదేంటి దాన్ని లోబడి ఉండాల్సి ఉంటుంది. చిన్న మొక్కలు అంటే ఇంకా మళ్ళీ ఇంట్లో కూడా ఆకులు తెంపితే అది ఎట్లా తీవ్రత ఎట్లా అంటే ఆ మొక్కకున్న ప్రయారిటీని బట్టి ఉంటుంది అనమాట ఫైన్. మామూలుగా 2000 నుంచి స్టార్ట్ అవుతుంది. ఆ మొక్క ఒకవేళ కన్జర్వేటివ్ అంటే మనకు కాపాడే అదిలో ఉందనుకో ఆ మొక్క, దానికి ఇంకా ఎక్కువ ఫైన్ వేస్తారు. మామూలుగా మధ్య ఇక్కడ బంగ్లాదేశ్ అతను ఒక ఆయన $3,000 ఎంత ఫైన్ వేసిరట ఇక్కడ ఏదో పార్క్లో. అది కన్జర్వేటివ్ మొక్క అనమాట, మొక్క చాలా అరుదుగా ఉండే మొక్క, దానికి ఒక ఆకులు తెంపిండేట. సో అది రికార్డ్ అయింది, దాని లేక కెమెరాలో రికార్డ్ అయింది. ఆ ఫోటో నెక్స్ట్ డే వచ్చేసి ఫైన్, నెక్స్ట్ ఆ ఫోటో అవన్నీ వచ్చినాయి. సో దయచేసి మీరు ఎక్కడ కూడా మీ చేతులకు ఇక్కడ కత్తెరలు ఉంచుకోకూర్రి, ఇక్కడ మొక్కలు అవి ఏంటి ఆకులు వీకకూర్రి. నెక్స్ట్ ఏమన్నా మాడి పనులు గీడి పనులు మనోద్దు ఉంటే కూడా కింద వాడిని చేరుకోకూర్రి. ఎందుకంటే $1కి 5 వస్తున్నాయి. నేను మొన్న కొనుకొచ్చినాను, 6 రోజులు తిని వచ్చిన, తినబుద్ధి కాలేదు. సో అంత చీపుకున్నప్పుడు మనం ఇంకా పోయి అక్కడ ఏరుకునుడు, సో అటువంటి ఏరకూరు. ఎందుకంటే మనం దొరికితే దొంగ అన్నట్టు పుస్తకం ఎక్కడ వాటి చెప్పలేము. సింగపూర్ అన్ని ఎక్కడ కెమెరాలు ఉంటాయి, ఎక్కడ ఏ కెమెరా మనం క్యాప్చర్ అవుతుందో మనకు తెలియదు. సో మన ఫేస్ని పట్టేసి ఆటోమేటిక్గా మనకు అనుకుంటారు. 2-3 రోజులు ఖచ్చితంగా మనకు అది లవ్ లెటర్ వచ్చేస్తుంది. సో ప్లీజ్ డోంట్ డూ ఎనీ అన్నెసరీ థింగ్స్.